పొద్దున్నే రంగారెడ్డి జిల్లా ఉలిక్కిపడింది. రేవంత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులతో కలిసి 6గురిని దారుణంగా హత్య చేశాడు దుర్మార్గుడు. ఈ ఉన్మాద ఘటన షాబాద్ మండలం దైవాలగూడలో అర్ధరాత్రి జరిగింది. అయితే గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. దాంతో బాలిక కుటుంబ సభ్యులు మే 16న రాజ్ కుమార్ మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అయితే ఫోక్సో కేసు కింద రాజ్ కుమార్ ను పోలీసులు మే 26న అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అప్పటి నుంచి అంటే జైల్లోనే ఉన్న రాజ్ కుమార్ పై ఇటు బలహీనమైన కేసులు నమోదు చేయడంతో నిన్న బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇన్ఫాక్ట్ తన మీద కేసు పెట్టిన వారి మీద కూడా కక్ష పెంచుకున్న రాజ్ కుమార్ ఉన్మాదిలా మారిపోయాడు. వారిపై పగ తీర్చుకోవాలన్న కసితో బాధితురాలి ఇంటికి చేరుకున్నాడు. బాధితురాలి తల్లి నానమ్మలను బెదిరించి బాలికను ఊరి శివారులోకి లాక్కెళ్లారైతే అక్కడ బాలికపై అత్యాచారం చేసి కత్తితో గొంతు కోసి చంపాడు. అనంతరం మరోసారైతే బాలిక ఇంటికొచ్చి తనపై కేసు పెట్టడానికి కారణమైన బాలిక తల్లి ఇటు నానమ్మలను కూడా అదే కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత భార్యకు ఫోన్ చేసి ఇటు పిల్లలను చూడాలని ఉందని చెప్పడంతో ఇంట్లోకి రానిచ్చింది భార్య సరిత. ఇంట్లోకి రాగానే 7 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య సరితను 5 ఏళ్ల లోపున్న కుమారులు పరీక్షిత్ దైవీక్షిక్లను కూడా దారుణంగా కత్తితో గొంతు కోసి చంపాడు. అయితే అనంతరం ఈ మారణ హోమం గురించి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి కూడా చెప్పాడు. తాను కూడా మరి కాసేపట్లో చనిపోతున్నానని తెలిపాడు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఇటు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్లు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. నిందితుడిని కోసం డాగ్ స్క్వాడ్లతో జల్లడ పడుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా గాడి తప్పాయి. నిత్యం ఎక్కడో చోట ఆడబిడ్డలపై అత్యాచారాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. మహిళలకు రక్షణ కల్పించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ క్రమంలో తెలంగాణలో క్రైమ్ రేట్ కూడా విపరీతంగా పెరుగుతోంది. అయితే పోక్సో కేసులు దేశంలో 6% నమోదైతే ఒక్క తెలంగాణలోనే 16% పోక్సో కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏంటో కూడా అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 28.9% అత్యాచారాల సంఖ్య పెరిగింది. సగటున రోజుకు 8 అత్యాచారాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో కూడా క్రైమ్ రేట్ ఏకంగా 41% పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తూ కేసీఆర్ సర్కార్ నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కూడా రేవంత్ రెడ్డి తన రివ్యూల కోసం వాడుకుంటున్నాడు. దాంతో పోలీసులు ఇటు రేవంత్ కార్యక్రమాలపైనే దృష్టి సారిస్తూ భద్రతను పూర్తిగా గాలికి వదిలేశారు. ఇంతకు ముందు అతని పైన పోక్సో కేసు బుక్ అయింది. ఒక అమ్మాయికి మైనర్ గర్ల్ కి హరాస్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ ప్లస్ సెక్షన్ 78 ఈఎన్ఎస్ కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హమ్లెట్ నాగర్కుంట విలేజ్లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది 3 మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకుని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు.
తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200 to 250 మీటర్స్ ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్నీ ఇది నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ ఇది ఇద్దరు పిల్లలు 1.5 years and 4 years ఇద్దరు కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. తర్వాత అరౌండ్ 11:57 రాత్రికి వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. చెప్పారు నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఇది ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ మ్యాటర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అప్పటి నుంచి మేము వ్యక్తం చేస్తున్నాము. ఈ 6 మంచి బాడీ ఆల్రెడీ మేము ఈఎంఏ కోసం హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. కంప్లైంట్ బుక్ అయింది అండ్ ఇది అక్యూజ్డ్ పర్సన్, ఇది ముద్దాయి, ఇది స్టాండింగ్లో ఉన్నారు. మా తరఫు నుంచి ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. ఇది సీన్ గెట్ హిమ్ అండ్ ఇది లొకేట్ హిమ్ అండ్ దయాలగూడ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతుండే. ఆయన ఏం చేసిండంటే అమ్మాయిని ట్రాప్ చేసిండు. దగ్గర ఇల్లు కాబట్టి కొంచెం ట్రాప్ చేసిండు. ఇది విషయం ఎవరు తెలియలేదు తల్లిదండ్రులకి. తర్వాత తెలిసిన తర్వాత తండ్రిని ఫస్ట్ అయితే చంపేసినాక ఆ విషయం కూడా ఎవరు తెలియదు. అటాక్ అనుకుని మేము కంటిన్యూ ఉన్నాం. తర్వాత ఆ పిల్లను కాలేజీకి పోతుంటే బయట కాలేజీ దగ్గరికి వచ్చి హరాస్మెంట్ చేయడం జరుగుతుంది. హరాస్మెంట్ ఏంటంటే ఎక్కడ దిగితే అక్కడ బస్ కాడ ఆగడం, మళ్ళీ కాలేజీ దగ్గర పోయి వెయిట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటే మేము ఆ రోజు మిమ్మల్ని చంపేస్తాను, మీరు రాకపోతే, మీరు నా మాట వినకపోతే అందరినీ చంపేస్తాం, మీ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి బెదిరించాడు. ఇక ఏ పాటో ఇది కొంచెం సీరియస్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకొని పిఎస్ పోయి ఫోక్సో కేసు కింద నమోదు చేసినాం. మేము ఫోక్సో కేసు పెట్టిన తర్వాత 1 week అవుతుంది, వాళ్ళు వెతుకుతున్నామే అంటున్నారు. అని అసలు రిమాండ్కి తీసుకోలే, ఎక్కడికి సబ్మిట్ చేయలేదు. తర్వాత నేను ఎఫ్ఐఆర్ కాపీకి వచ్చి మళ్ళీ ఏమైంది సార్ ఇంకా రాలేదు అది దాన్ని అన్న కూడా అయ్యాడు భయపడినట్టున్నాడు, దొరకలేడు, చూద్దాం ఆడు ఎక్కడ పోతాడు పట్టాడు అని పట్టుకొని ఆయన ఏం చేయాలో అది చేద్దాం. రమేష్ ఎస్ఐ అప్పటిదాకా 1 week దాకా ఆ ఫైల్ గురించి ఆయనకు తెలియలేదు. ఇప్పుడు అంటుండు, ఆ రోజు అంటుండు, అప్పుడే ఆడు బెయిల్ తీసుకొని బయట తిరుగుతున్నా అంటే, అరే నువ్వు పట్టుకునే లేదు, కనీసము కేసే కాలేదు దాని మీద. కేసు ఒక బుక్ రాసినావు, ఒక సెక్షన్ వేసినావు, ఒక ఫైల్ పెట్టినావు, ఆడబెట్టినావు, వాడిని ఎట్లా పట్టుకున్నావు అని చెప్తున్నావు, వాని మీద కేసు ఏం రిమాండ్ తీసుకున్నావు అని కూడా అడిగినాను. వాడిని సాగకూడదామని అన్ని ఊపుకున్నాం అంతే. కానీ పోలీసులు చేసిందే చంపేసిరు పోలీసులే ఫస్ట్. ఎందుకంటే కనీసం ఒక్కసారి వచ్చి కనీసం వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారు. చంపేస్తున్నామని కంప్లైంట్లో కూడా మెన్షన్ చేసిన తర్వాత కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. ఇంకా వాళ్ళని ఎవరు నమ్ముతాడు, ఎవరికి ఎట్లా మేము గ్యారెంటీ తీసుకోవాలి వాళ్ళతో. ఇప్పుడు చెప్తే ఆ రోజు నవ్వుకుంటా నాకు చెప్తున్నాను, నన్ను పంపిస్తూ పిఎస్లోకి ఏం భయపడకు నువ్వు, ఇక భయపట్టిండిలే అని చెప్పేసి.